ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని తెనాలిలో ఘనంగా జరుపుకున్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆయన చేసిన పోరాటాన్ని, త్యాగాలను స్మరించుకున్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 73వ వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం పట్టణం ఆరిసిపేటలోని ఆయన విగ్రహానికి ఆర్యవైశ్య సంఘాల నాయకులు పుష్పాంజలి ఘటించారు. వైశ్య విద్యానిధి హాస్టల్ కమిటీ, గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం కమిటీ, తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం, శ్రీవాసవి సేవా సమితి సభ్యుల ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పెండేల వెంకట్రావు, గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు శ్రీ పెండేల సుబ్బారావు, తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గోనుగుడ్ల శ్రీనివాసరావు, కార్యదర్శి జీవీపీఏ గుప్తా, వాసవి సేవా సమితి కార్యవర్గ సభ్యులు ఎక్కల శ్రీమన్నారాయణ, తాడేపల్లి శివలింగేశ్వరరావు, వెంకటరత్నం, గుడిపూడి వెంకయ్య, తాడిపత్తి హరిప్రసాద్, పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఈ వాసవి కన్యకాపాలన శ్రీ వైశ్య విద్యానిధి కమిటీ, వాసవి సేవా సమితి, పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం. మరి ఆయన ఎన్నో త్యాగాలు చేసి 58 రోజులు ఆమరణ నిరాహార చేసి మరి ప్రాణాలు అర్పించిన మహానుభావుడు. అతనికి సంవత్సరానికి ఒక్కసారైనా మనము గుర్తుంచుకొని వారిని జోహార్లు అర్పించడం మన విధి. ఇవాళ మనం ఈ విధంగా తెలుగు రాష్ట్రాల్లో సంయుక్త రాష్ట్రంగా, భాషా సంయుక్త రాష్ట్రంగా ఇలా మనకి ఒక భాషా పరంగా ఒక రాష్ట్రం ఏర్పడడానికి కారణమైన ధన్యజీవి, అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు ప్రాణాలు త్యాగం చేసిన రోజు ఈరోజు. ఈ దినాన్ని గుర్తుంచుకుంటూ ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం కూడా అందరం కూడా పొట్టి శ్రీరాములు గారు 73వ వర్ధంతిని జరుపుకున్నాం. శ్రీ కన్యకాపాలన వైశ్య విద్యానిధి హాస్టల్, దేవస్థానం, వాసవి సేవా సమితి, గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం, తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు 73వ వర్ధంతిని నిర్వహిస్తున్నాము. 58 రోజులు అమ్మన నిరాహార దీక్ష చేసి మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక రాష్ట్రం సాధించినటువంటి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతిని మహా ఘనంగా జరుపుకుంటున్నాము.